బండారు చిరంజీవి. ఈ చల్లబండ్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను 2007 నుండి. డాక్టర్ వాళ్ళు ట్రస్ట్ పెట్టకముందు నుంచి కూడా విద్యార్థులకి బహుమానంగా, అంటే బాగా చదువుకున్న వాళ్ళకి, పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. తర్వాత 2007లో ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. అప్పటి నుంచి వైద్య క్యాంపులు చాలా జరిగినాయి. ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. ఈ 2 years నుంచి గవర్నమెంట్ పాఠశాలలో ఫస్ట్ వచ్చిన 10 స్కూల్స్ ఉన్నాయి మన మండలంలో, గవర్నమెంట్ స్కూల్స్. ఆ 10లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున బహుమానం లాస్ట్ 2 years నుంచి ఇస్తున్నారు. డాక్టర్ శ్రీరామ్మూర్తి గారి మరణానంతరం ఆయన సంవత్సరం సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలానే వైద్య సేవలు, క్రీడల్లో కూడా పోటీలకి ఏదైనా అడిగిన బహుమానాలు వాటికి ఇస్తున్నారు. గురదాల్లో జరిగే విఘ్నాల్లో వాటికి అన్నిటికీ సహాయం చేస్తారు. మంచి వ్యక్తిత్వం, మంచిగా సర్జరీస్, మంచి హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది. అందువల్ల ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ పిల్లలు కూడా ఏననే స్ఫూర్తితో 2 డాక్టర్లు, 2 అబ్బాయిలు అయితే 2 డాక్టర్లు అవుతున్నారు. ఈ చల్లగొండ చారిటబుల్ ట్రస్ట్లో నేను ఒక సభ్యుడిని, వాళ్ళ కుటుంబ సభ్యుని కాకుండా బయట సభ్యుని. కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు, బయట బంధువులు కొద్దిమంది ఉన్నారు, ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. అందులో ఈ సంవత్సరం డాక్టర్ శ్రీరామ్మూర్తి గారు చైర్మన్. ఎప్పటిదాకా సార్ ఇంకా కొత్త బాడీని నిర్ణయించలేదు. నిర్ణయిస్తే సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు అవుతారు. సెక్రటరీ గారు నన్నే అడిగారు. తర్వాత ఇవాళ క్యాంపు చాలా బాగా జరిగింది. దాదాపు 1000 మంది పైన. కార్డియాలజిస్ట్కి ఇప్పటికి కూడా ఫ్రీ అవుతున్న ఇంకా ఓపీ ఉంది. అంతమందిని చూడటం జరిగింది. మెగా క్యాంప్లో అందరికీ ఉచితంగా వైద్యం చేశారు. మందులు కూడా ఫ్రీగా ఇచ్చారు. చాలా బాగా సక్సెస్గా జరిగింది. ఈరోజు విద్యార్థులకి బహుమతి కూడా జరిగింది. ఎంఈఓ గారు కూడా వచ్చి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. చల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత కొంతకాలం నుండి చల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మన చల్లగొండ శ్రీనివాస్ డాక్టర్ గారు, వాళ్ళ నాన్నగారు మొట్టమొదటి నుంచి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ లేని రోజుల్లో కూడా ప్రజాసేవగా వైద్యాన్ని మంచిగా తక్కువ ఖర్చుతో అందించి ఎంతోమంది సేవలని చేసి మన్ననలు పొందిన వ్యక్తి డాక్టర్ శ్రీరామ్మూర్తి గారు. ఆయన అడుగుజాడల్లో వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ గారు అదే మందాలో చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి సామాన్యమైన ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా, హాస్పిటల్లోకి వచ్చి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మొహమాటం అనేది ఇలాంటివి ఏమైనా ఉంటాయనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ సమాజంలో విషయాలు తెలుసుకొని గమనించి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇలాంటి సమ్మేళనంగా అన్ని రకాల డాక్టర్స్ని ఏర్పాటు చేసి వీళ్ళకి ప్రతి ఒక్క వైద్య సదుపాయాన్ని అందించి ఆ తర్వాత ఇంకా మెరుగైన వైద్యం అవసరమైతే ఆయనకు సంబంధించిన హాస్పిటల్ కూడా పంపించి తక్కువ ఖర్చులో చేయడానికి సిద్ధమయ్యి ఈ విధంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏమిటంటే వీళ్ళ పెద్ద ఆయన శ్రీరామ్మూర్తి గారు డాక్టర్ గారు 2వ వర్ధంతి సందర్భంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మరొక విశేషం. అయితే ఈ విధంగా ఆ డాక్టర్ గారి ఆశయాలని కొనసాగించుకుంటూ మన శ్రీనివాస్ గారు చేస్తున్నందుకు చాలా సంతోషదాయంగా మాకు ఉంది.